65% జీడిపిలో ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ మీద ఖర్చు పెడుతుంటే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇజ్రాయెల్ లాంటి దేశం 5.4% ఖర్చు పెడుతుంది. సార్ యుఎస్ఏ ఆఫ్ కోర్స్ లార్జర్ అనుకోండి. సో అదేనా ప్రధాన కారణం పాపారావు గారు? అంటే ప్రధానమంత్రి గారు అన్నట్టు ఇలాంటి ఒక గొప్ప సోషల్ మీడియాను, ఒక గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాము? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే సైన్స్ అవ్వచ్చు, అదే మెడికల్ అవ్వచ్చు, అదే ఇంకో రంగం అవ్వచ్చు. అంటే R&D లేదు అనేది 100% నిజం. మన దేశంలో R&D లేదు. దీనికి బహుశా మీరు అన్నదానిలో ఒక కారణానికి వెనక్కి వెళ్తారు. సామాజిక కారణాలకు సంబంధించి TW ఛానల్లో ఒకసారి, జర్మన్ ఛానల్ ఉంది కదా TW, దానిలో ఒక ఇండియా గురించి ఒక ప్రోగ్రామ్ వచ్చింది. దానిలో వాళ్ళు ఒక మాట అన్నారు, ఇండియాలో కొంత ఇండివిజువలిస్టిక్ కల్చర్ ఎక్కువ సోషల్ ఇది కంటే కూడా, సామాజికమైన ఆలోచన చేసే వాళ్ళకంటే కూడా వ్యక్తిగతమైన ఆలోచన చేసే వాళ్ళు ఎక్కువ అనేది ఒకటి. దాని గురించి చెప్తా ఉదాహరణ చెప్పాడు. మనకు ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఉన్న ముక్తి అంటే, ముక్తి మార్గం అంటే పోయి తపస్సు చేసుకోవటం, ఒక్కడే వెళ్ళటం, తపస్సు చేసుకోవటం. అంటే సామాజికమైనది తక్కువ భారతదేశంలో అనేది కొన్ని ఉదాహరణలు చెప్పాడు. దానిలో నాకు అంత గుర్తులేదు, చాలా కాలం చూసి చాలా మీటింగ్ లో కూడా ప్రస్తావించేవాడిని. మనకి కొంత కలెక్టివ్ కల్చర్ తక్కువ. దాంట్లో ఏమవుతుందంటే, మనం వ్యక్తిగతమైనటువంటి స్వార్థం అనాలా, దాన్ని ఏమనాలో తెలియదు కానీ సొంతం చూసుకోవటం కాస్త ఎక్కువ ఇక్కడ. ఆ కల్చర్ నుంచే మనకి ఎవరికి వాళ్ళని సంపాదించుకోవటం, ఎవరికి వాళ్ళని బాగుంటుంది తప్పితే దేశం బాగుండాలనే కాన్సెప్ట్ జనరల్ గా తక్కువ ఉంది. అది ఎందుకుందో నాకు తెలియదు కానీ ఓవరాల్ గా సామాజికమైన అంతకంటే లోతుగా నేను చూడలేదు. ఆ కల్చర్ ఉంది. దీంతో ఏమవుతుంది, మీకు దేశం గురించి పనిచేయటం కంటే కూడా ఇప్పుడు కూడా చూడండి, మామూలుగా మనం మన ఆలోచన విధానంలోనే ఒక ప్రధానమైన భారతదేశంలో ఉండి ఏదైనా చేయాలని ఆలోచన. సరే, ఇక్కడ వాతావరణం కూడా కొంత అనుకూలంగా లేకపోవడం వల్ల నిజంగా పనిచేసే వాళ్ళు కూడా అమెరికా వెళ్ళిపోతున్నారు. ఏదో చేయాలని ఉన్న వాళ్ళు కూడా అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడికి పోయి, ఇప్పుడు ఒక సత్యనాదెళ్ళ, ఒక సుందర్ పిచాయ్ భారతదేశంలో గూగుల్ ని డెవలప్ చేయడానికి ఆలోచించలేదు కదా. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులే, భారతీయులే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ మన వాతావరణంలోనే ఉన్నాయి. మనకి కల్చరల్ గానే కొన్ని ఏదో, అంటే అది ఇప్పుడు పాతకాలం నుంచి వచ్చిన కల్చర్ అది నేను చెప్పను కానీ, కల్చరల్ గానే ఇప్పుడు ఏదో డిఫెక్ట్స్ ఉన్నాయి, మనలోనే ఏదో తేడాలు ఉన్నాయి. అది ఒకసారి ఆలోచించుకోకుండా మనం వీ నీడ్ ఏ కల్చరల్ రెవల్యూషన్, అంటే మావో తెచ్చిన కల్చరల్ రెవల్యూషన్ చెప్పాలి, ఇట్ ఇస్ ఏ డిజాస్టర్ నాకు తెలుసు కానీ దాని గురించి కాదు. మనకి ఒక సాంస్కృతికమైనటువంటి ఒక రిఫార్మ్, కల్చరల్ రెవల్యూషన్ అనేది ఇక్కడ ఒకటి అవసరం. సామాజికంగా, సాంస్కృతికంగా కూడా ఒక పెనుమార్పు భారతదేశం మైండ్ సెట్ లో అవసరం ఈ రోజు. ఆ మైండ్ సెట్ మార్పు రాకుండా ఇలాగే మనం ఏంటంటే అంతకే ఏంటంటే డబ్బులు సంపాదించడం అంటే ట్రేడింగ్ మెంటాలిటీ సార్, ప్రొడ్యూసర్ మెంటాలిటీ కాదు మాది. ట్రేడర్స్, నాట్ ప్రొడ్యూసర్స్. ది మేజర్ డిఫెక్ట్. అంటే మొదటి నుంచి అదే అలవాటు అయిపోయి ఇంకా అలాగే ఉండిపోయామన్నా ఇన్నాళ్ళైనా? అంటే ఒకప్పుడు ఉంది సార్, నిజమే, ప్రొడక్షన్ మెంటాలిటీ ఉంది. ఒకప్పుడు ఆర్టిజాన్ ఇది ఉన్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళు రాకముందు చేతి వృత్తులు ఉన్నప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో స్వావలంబన ఉన్నప్పుడు, ఆ రోజుల్లో ఉంది అది. ఇక్కడ ప్రొడ్యూసర్స్ వేరు. ప్రపంచంలో ఎక్స్పోర్ట్స్ లో కూడా జీడిపిలో మంది 25% దాకా షేర్ ఉండేది కదా, చైనా కంటే కాస్త ఎక్కువే ఉండేది. అంత షేర్ ఉన్న వాళ్ళు ఇలా అంటే మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. చాలా ఖరాబ్ అయిపోయాం మనం. ఒకప్పుడు కల్చర్ కూడా లేదు కనీసం. అంటే అది నిలబడదులేండి, అది ఆర్టిజాన్ కల్చర్ శాశ్వతంగా నిలబడదు. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన కొద్దీ చౌకగా వస్తువులు రావటం ఇవన్నీ వస్తాయి, అది ఎప్పటికైనా కూలిపోయేది. కానీ కూలిపోయిన తర్వాత వచ్చిన మనస్తత్వంలోనే ఏదో లోపాలు వచ్చినాయి అనేది ఒక సాంస్కృతిక విప్లవం ఈ రోజు భారతదేశం. ఇంపార్టెంట్ పాయింట్ లేవనెత్తారు. బట్ లెట్ మీ చెక్ విత్ తులసిరెడ్డి గారు. అంటే ఒకటి సెల్ఫ్ రిలయన్స్, దాని గురించి మాట్లాడుతూనే ఈ కల్చరల్ విప్లవం అన్నారు మీరు. అది విప్లవం పెద్ద పదం వచ్చి చేంజ్ చేస్తూ దిశగా ఆలోచించడం. తులసిరెడ్డి గారు, విద్య అంతే, ఇంకేం లేదు. మన విద్య వచ్చేసి రాను బట్టి అయిపోయింది. రీసెర్చ్ అనేది లేదు, తర్వాత ప్రాక్టికల్స్ లేదు. ప్రతి కోర్సులో కూడా వచ్చేసి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. కాబట్టి నేరేటివ్ ఇప్పుడు ఇంతకుముందు మేము చదివేటప్పుడు ఎక్కువగా వచ్చేసి